అయితే నువ్వు పూర్ణిమని కాపాడటానికి ఇందుకే వెళ్ళావా? నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి? కష్టమైనా నష్టమైనా బట్టలు ఫోల్డ్ చేసే టెక్నిక్ మాత్రం ఎప్పుడు పనిచేస్తుంది కదా. రేఖ, అమ్మకి కొంచెం టైం ఇవ్వు. తను అర్థం చేసుకుంటుంది. అయినా నీకు తెలుసు కదా, తను ఎక్కువ కాలం తన మనసులో ఎవరి మీద కోపం పెట్టుకోదు అని. నీకు తెలుసా రేఖ, నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మకి నా మీద కోపం వచ్చినప్పుడు నాకు తనకి జీవితంలో నాతో ఎప్పుడు మాట్లాడదేమో అని అనిపించేంత కోపం చూపించేది. కానీ నెక్స్ట్ మినిట్లోనే మేము కలిసి కూర్చునేవాళ్ళం అండ్ బోల్డ్ అని కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఎందుకంటే రాఘవ్, తను మీకు అమ్మ కాబట్టి. ఆవిడతో మీకు రక్త సంబంధం ఉంది అండ్ నాకు ఆవిడకి ప్రేమ బంధమే ఉంది. నేను ఆవిడ మనసును బాధ పెట్టిన వెంటనే ఆవిడ ఈ బంధాన్ని వద్దనుకున్నారు. అందుకే నేను ఆవిడ మనసులో ఎప్పటికీ ఆ స్థానాన్ని సంపాదించుకోలేను, మీకు ఉన్నతికున్నట్టుగా. రేఖ, నీకు తెలుసు కదా అమ్మ అలా కాదు అని. తన రక్త సంబంధాలను ఒకలాగా బయట వాళ్ళని ఇంకోలాగా ప్రేమించదు. అమ్మ చాలా మంచిది. రోహిత్ని నిన్ను ఎంత ఆదరిస్తుందో తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నాకు తెలీదు రాఘవ్, నాకొకటే అనిపిస్తుంది, నేనేదో చాలా పెద్ద తప్పు చేసినట్టు. అందుకే నేను ఏ బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాను. ధ్రువ్, ఉన్నతి, నర్మదా అంటే అన్ని బంధాలు నా చేయి జారిపోతున్నట్టే అనిపిస్తున్నాయి. అంటే దీనికి అర్థం ఒకటేగా, నాలోనే ఏదో ప్రాబ్లం ఉంది. నీకు తెలుసా, మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ప్రాబ్లం ఉంది. మీరు పాస్ట్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఎంత గట్టిగా పట్టుకుంటారంటే మీ ఎదురుగా ఉన్న ప్రాబ్లమ్స్ మీద సరిగ్గా ఫోకస్ కూడా పెట్టలేరు. మీ ఉద్దేశం ఏంటి? నేను చెప్పేది, ఉన్ని విషయంలో ఏదైతే జరిగిందో మనం దాన్ని మార్చలేం కదా. కానీ నీకు తెలుసు కదా మీ ఫ్యామిలీకి ఇప్పుడు మన అవసరం ఎంత ఉంటుందో అని. వాళ్ళకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్ని రాబోతున్నాయి. అండ్ ప్రస్తుతానికి నా కన్సర్న్ కేవలం ఒకటే, నేను ధ్రువ్కి ఏదో ఒకలాగా నా ఆఫీస్లో అయినా జాబ్ ఇవ్వాలి, లేదంటే తనకి ఎక్కడైనా వేరే జాబ్ ఇప్పించాలి. అప్పుడే తను ఇంటిని చూసుకోగలుగుతాడు కదా. కానీ రాఘవ్, మీకు తెలుసు కదా ధ్రువ్ మీద. రేఖ, నేను నువ్వు ఒకటే అండ్ నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కూడా ఒకటే. అండ్ నీకు తెలుసా, ఉన్ని దిగులుగా ఉంటే నేను అస్సలు చూడలేను. సో డబ్బులు లాస్ట్ ప్రాబ్లం అవ్వాలి, వాళ్ళు దాని గురించి భయపడకూడదు. నువ్వే చెప్పావు కదా ధ్రువ్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని. ధ్రువ్ కనిపించకూడదు కదా తనకు అన్ని ఛాన్సెస్ అయిపోయాయి అని. మీకు ధ్రువ్ గురించి ఎంత కోపంగా ఉన్నా తన గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు బామ్మర్ది. అంటే ప్రపంచం అంతా ఒకవైపు, పెళ్ళం తమ్ముడు ఒకవైపు కదా. ధ్రువ్ మీకు బామ్మర్దే కాదు, మీ బ్రదర్లో కూడా. అదే కదా, తనతో డబుల్ బంధం ఉంది. సో తనని రెండింతలు బాగా చూసుకోవాలి కదా.